మన దేశంలో అత్యధిక మంది ఇష్టంగా తినే అల్పాహారం ఏది అంటే అందరికీ గుర్తొచ్చేది పోహా అంటే అటుకులు. వరల్డ్ పోహా డే సందర్భంగా మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఒక నమ్మశక్యం కాని సరికొత్త ప్రపంచ రికార్డుకు వేదిక సిద్ధమైంది. ప్రముఖ సెలబ్రిటీ షెఫ్ విష్ణు మనోహర్ నేతృత్వంలో ఏకంగా 3000 కిలోల బరువైన నాగ్పూర్ ఐకానిక్ డిష్ తర్రీ పోహాను తయారు చేసి సరికొత్త రికార్డు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ది టైమ్స్ ఆఫ్ ఇండియా, మహారాష్ట్ర టైమ్స్ సంయుక్త భాగస్వామ్యంతో విష్ణుజీకి రసోయి వేదికగా ఈ మెగా వంటల పండుగ జరుగుతోంది. ఈ అద్భుతమైన ఘట్టాన్ని కల్లారా చూసేందుకు వేలాది మంది ఆహార ప్రియులు ఉత్సాహంగా తరలివచ్చారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే భారీ పాత్రలు, టన్నుల కొద్ది పదార్థాలతో ఒక పెద్ద టీం ఈ భారీ వంట కార్యక్రమాన్ని ప్రారంభించింది. అసలు నాగ్పూర్ సంస్కృతితో, అక్కడి ప్రజల జీవితాలతో ఈ తర్రీ పోహాకు ఒక విడదీయరాని బంధం ఉంది. సాధారణ అటుకుల ఉప్మాపై శనగలతో చేసిన ఘాటైన స్పైసీ కర్రీ లాంటి గ్రేవీని వేసి ఇచ్చే డిష్నే తర్రీ పోహా అంటారు. ఇది కేవలం ఒక బ్రేక్ఫాస్ట్ మాత్రమే కాదు, నాగ్పూర్ సిటీ గర్వంగా చెప్పుకునే ఒక ఐడెంటిటీ. అయితే ఈ 3000 కిలోల భారీ పోహా తయారీ కోసం వాడిన పదార్థాల లిస్ట్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఈ మెగా వంటకం కోసం ఏకంగా 600 కిలోల అటుకులు, 400 కిలోల దేశీ శనగలు, 500 కిలోల ఉల్లిపాయలు, 300 కిలోల నూనెతో పాటు భారీ మొత్తంలో రకరకాల మసాలా దినుసులను ఉపయోగించారు. ఈ వినూత్న ప్రయత్నం ద్వారా అటుకులు తినటం వల్ల శరీరానికి లభించే కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్ల లాంటి పోషక విలువలపై ప్రజల్లో అవగాహన పెంచాలని వారు భావిస్తున్నారు. ఇక ఈ ప్రపంచ రికార్డు ప్రయత్నం విజయవంతంగా ముగిసిన తర్వాత అక్కడ తయారు చేసిన వేడివేడి తర్రీ పోహాను నాగ్పూర్ పౌరులందరికీ ఉచితంగా పంపిణీ చేశారు. ప్రజలందరికీ ఈ ఐకానిక్ బ్రేక్ఫాస్ట్ ను ఉచితంగా రుచి చూపించారు. అంతేకాకుండా దీనితో పాటు మహాచాయ్ సంస్థ వారి తరపున ఉచితంగా వేడివేడి కాంప్లిమెంటరీ టీని కూడా ప్రజలకు అందించారు. స్థానిక సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు పోహా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను అందరికీ చాటి చెప్పడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు చెబుతున్నారు. इस रिकॉर्ड की विशेषता ऐसी है कि ये मेरे नागपुर का तर्री पोहा जो है, तो मैं दुनिया को बताना चाहता हूँ कि तर्री पोहा में कितना दम है। और आज वर्ल्ड पोहा डे है, अंतर्राष्ट्रीय पोहा दिवस, उसके उपलक्ष्य में ये बना है। किस तरीके का यहाँ पे सामग्री लगा है और कितना समय लगा है? समय तो तकरीबन ये 2:30 बजे रात को शुरू किया तो 6 बजे खत्म हुआ। और इसमें तकरीबन 600 किलो पोहा, 400 किलो ये देसी चना है, 500 किलो जो है तो प्याज लगी है, और 300 किलो तेल है, अदरक लहसुन 100 किलो, धनिया पाउडर, जीरा पाउडर ये भी 100 किलो, इस प्रकार से लगा है। क्या उद्देश्य आपका इसके पीछे? उद्देश्य कुछ नहीं, मेरे नागपुर का पोहा जो है सबको पता चले कि नागपुर की शान है हमारा पोहा। हमारे नागपुर का एक स्टेपल फूड है मध्य भारत का, और जो भी कोई व्यक्ति नागपुर आता है तो तर्री पोहा जरूर खाता है। बहुत लोगों को तर्री नहीं पता, हाँ पता है। हाँ, तो ये तर्री में विशेषता ये है, तर्री आप खाइए, तर्री में हमारा देसी चना होता जिसमें प्रोटीन्स आपको मिलते हैं, और पोहे में तो आपको मालूम है कैल्शियम मिलता है, तो ये एक टाइम का खाना स्किप कर देगा, इतनी इसमें ताकत है। మొత్తానికి నాగ్పూర్ సిటీలో ఘాటైన తర్రీ పోహా సువాసనలతో వేలాది మంది ప్రజల సందడితో ఒక పెద్ద పండుగ వాతావరణం కనిపించింది.